చూడొచ్చు. ఫైటింగ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. ఫైటింగ్ సీన్స్ ఏం అట్లేం లేవు, అంటే జడ్జ్మెంట్ అంటే కరెక్ట్ ఎక్కడ ఉండాలి అక్కడ ఉంది, మరి ఓవర్ ఏం లేదు. అఖండ 2కి అఖండకి డిఫరెన్స్ ఏముంది? మ్యూజిక్ తమన్ గారి మ్యూజిక్ కూడా చాలా సూపర్ ఉంది. యాజ్ యూజువల్ అఖండ 1 అఖండ 2 ఆల్మోస్ట్ మ్యాచ్ అయింది, చాలా బాగుంది. సినిమా వాజ్ రియలీ గుడ్. అందరూ సినిమాని చూడాలి. ఇట్ వాస్ అ గుడ్ ఫిల్మ్. అఖండకి అఖండ 2కి డిఫరెన్స్ ఏంటి బాలయ్య గారు? I think it's just a continuation. He was on the same energy levels. He was on the same good aspect only. ఆర్మీ గురించి కూడా చెప్పారు కదా, ఏదన్నా మెసేజ్ ఇచ్చారా? అది సినిమా చూస్తే తెలుస్తుంది. I really don't want to disclose it. I suggest you guys to watch the film. And బెస్ట్ సీన్స్ ఏమంటే ఏం చెప్తారు? best scenes and I think the climax was a good scene. Maybe you like climax lo ela aithe he comes and warns everybody. It's a really good scene. శివతాండవం కనిపిస్తుందా సినిమా చూస్తే? Yeah, definitely గా కనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ అనేది యూ విల్ హ్యావ్ అ సస్పెన్స్, అంటే ఇంకా ఏం జరగబోతుంది అనేది సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. హీఈస్ ఆల్వేస్ అమేజింగ్. వాట్ ఎల్స్ టు బి దేర్. ఆయన ఎప్పుడు గట్టిగానే కొడతాడు. ఇట్స్ అ గుడ్ ఫిలిం. కలెక్షన్స్ ఎలా ఉంటాయి? I have no much idea. It's just really good. But then I think yeah, it's a blockbuster film. రేటింగ్ ఎంత ఇస్తారు? Out of 4.5. ఎన్టీ రామారావు గారే శివుడికి చేశాడు, రాముడికి చేశాడు, కృష్ణుడికి చేశాడు. ఆ తర్వాత బాలయ్య బాబు చేస్తున్నాడు, చాలా బాగా చేశాడు. ప్రభాస్ శివుడిగా చేశారు, మీరు ఎన్టీఆర్ శివుడిగా చేయడం చూస్తారు. ఇప్పుడు బాలకృష్ణ కూడా శివుడిగా చేశారు, చిరంజీవి శివుడిగా చేశారు. ఎవరు శివుడిగా చేయడం మీకు బాగా నచ్చారు? నాకు అన్నగారు బాలయ్య బాబు నచ్చాడు. అంటే ఈ గెటప్కి బాలయ్య బాబు గారు బాగా శివయ్యకి నచ్చాడు. చాలా బాగుంది. బాగుందా అఖండ 2? ఇప్పుడు ఇది బాగుందంటారు? ఇది చాలా బాగుంది. 1 బాగుంది, ఇది ఇంకా అద్భుతంగా ఉంది, బాగుంది. స్టార్టింగ్ సినిమా అంతా బాగా ల్యాగ్ గా ఉంది, చూడలేకున్నాము అనేసి బయట అన్నారు మీరేమో. అదేమీ లేదు, అది ఎవరు మాట్లాడు. మాకైతే నచ్చింది. అది ఈ ఏజ్ లో మేము పరిగెత్తుకుంటే ఇప్పుడు రాలేం కదా సినిమాకి. ఇంటర్వెల్ సీన్ ఎలా అనిపించింది? 60 ఏళ్ళు లోపే ఉన్నా నేను, ఈ ఏజ్ లో రాలేను కదా పొద్దున్నే. చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ డైలాగులు అయ్యి చాలా బాగున్నాయి. శివయ్య డైలాగులు చాలా బాగున్నాయి. అసలు మేము శివభక్తులం, బాబా భక్తులమే. అసలు ఒళ్ళు పులకెచ్చిపోయింది, చాలా బాగా చెప్పారు డైలాగ్. చాలా బాగుంది. ఇంటర్వ్యూల కాడి నుంచి బాగుంది. చిన్న ఏజ్ అయినా చాలా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. 2 ఇంకా బాగుంది, ఇంకా బాగుంది. ఎక్కువ కుటుంబ కథ చిత్రాలకు వస్తారు కదా మీరు, ఇటువంటి యాక్షన్ మూవీకి అది ఫస్ట్ షో నేను వస్తాను. అంటే మా అన్నగారు ఎన్టీఆర్ గారిని చిన్న కాడి నుంచి ఎన్టీఆర్ గారి సినిమాలు బాగా ఇష్టం, బాగా చూస్తాం. మా అన్న కొడుకు కాబట్టి నేను వచ్చి చూసాను అన్నమాట. ధర్మం గురించి చాలా బాగా చెప్పాడు. అది దైవభక్తి గురించి బాగా చెప్పాడు. అది బాగా ఇష్టం మాకు, బాగా ఇష్టం. గారి గురించి 2 మాటలు. జై బాలయ్య అంటాం, బాలయ్య బాబు అంటాం. ఇంకా అంతకంటే డైలాగులు అంటే మేము లేడీస్, మా వాయిస్ ఇది కాదు కదా. అయితే సెకండ్ హాఫ్ ఆ మదర్ సెంటిమెంట్ అప్పుడు అయితే ఏడుస్తూనే ఉన్నాను. లైక్ మన మూలాలు ఏంటి అని చెప్పిన సినిమా అండి. మనం సనాతన ధర్మం కొట్టొచ్చినట్టుగా సినిమా కనిపిస్తుంది అంటున్నారు, ఎంతవరకు నిజం? అది 100% నిజమండి. ఒకవేళ ఎవరికైనా తెలియపోతే, మన భారతదేశం గురించి కానీ హిందుత్వం గురించి తెలియపోతే ఈ సినిమా చూసాన్న కొంచెం వాళ్ళకి మోటివేషన్ వస్తుంది, దాని గురించి తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. చూసానండి, ఇక్కడే ఈ ప్రశాసనం నుంచి. 2 చాలా బాగున్నాయండి. 2 కనెక్టింగ్ పాయింట్స్ బాగున్నాయి. మదర్ సెంటిమెంట్ కానీ, అంటే మనకు వచ్చే కష్టాలను ఎలా ఎదిరించాలి, ఒక దేవుడి మీద గుడ్డి నమ్మకమే కాదు, మన ధర్మం ఏం చేయాలన్న గురించి బాగా చెప్పారు. చాలా బాగుంది. అది మన నిత్యం చూసేదే, దాన్ని ఎలివేట్ చేసి చూపించడం అన్నది, అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళ సెంటిమెంట్స్ గురించి, మదర్ ఎమోషన్స్ గురించి అంత తెలియకపోవచ్చు. సో చాలా బాగా చూపించారు, చాలా బాగుంది. తమన్ గారి మ్యూజిక్ ఎలా? గూస్ బంప్స్. ఇట్స్ లైక్ నిజంగా తాండవం ఆడిచ్చారు. ఆయనకి బాలయ్య బాబు ఎవరికి పేరు ఇవ్వరు, నందమూరి అని పేరు ఆయనకి ఇచ్చారంటేనే అర్థం చేసుకోవాలని ఎంత బీజం ఇచ్చారో. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. 3 కాదు 10 వర్షన్స్ కూడా తీయచ్చండి. ప్లస్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? ప్లస్ ఈజ్ లైక్ ఎమోషన్ అండ్ మన ధర్మం అండి, సనాతన ధర్మం అంతే. ఓజీ కూడా నీకు సూపర్ హిట్ అయింది కదా. బాక్స్ బద్దలవుతాయని కాదు, ఒక మనిషికి ఎట్లా దమ్మురకం ఉండాలి, ఏ విధానంగా ఉండాలి, దాన్ని చూసి కొట్టాడు వాడే తమ్మును. ఆ తమ్మును లేకుంటే ఓజీ కోసమే బాలయ్య పోస్ట్ పోన్ చేసుకొని ఈ కొడుకు రాజకీయంగా తొక్కినారు, బొమ్మను తొక్కలు తీసారు. వాళ్ళ కాల 25 కోట్లు ఎంతసేపు ఉన్న వాళ్ళకు ఒక నిర్మాత 10 కోట్లు, బాలయ్య 7 కోట్లు, బోయపాటి 4 కోట్లు, ఒక అభిమాని ఆంధ్ర ఓటు 4 కోట్లు ఇచ్చాడన్నా. ఒక నిర్మాత 10 కోట్లు ఇచ్చి బొమ్మను బీజేపీ ఇచ్చారు. ఏం కావాలో వాళ్ళకు? ఒక రాజమౌళి కాదు,
ఒక శివుని చూపించాలంటే ఒక బోయపాటే వాని వల్ల అవుతుంది. దెబ్బిడే బాలయ్య ఒక్కడే నిరూపించాడు శివుని పాత్ర చేయాలంటే ఒక బాలయ్య వల్ల, ఎవరి వల్ల కాదు. చేపిస్తాడేమో కానీ ఇలాంటిది పోటీ సనాతన ధర్మానికి గుర్తు చేసి ప్రేక్షకులకు ముందుకు తీసుకుపోయినాయంటే అక్కడ తిరిగి ఉంటుంది. 2020 రాసుకో. ఆది పినిశెట్టి విలన్ గా ఏమంత ఎక్కువ లేదు. ఇచ్చిన క్యారెక్టర్ అమ్మా, ఇచ్చిన క్యారెక్టర్ సూపర్ చేసినాడు. పోటీకి తట్టుకోవాలంటే అప్పుడు శ్రీకాంత్ చేసినాడు, ఆ విధంగా చేపించినాడు. 10 నిమిషాలు కాదు, పోషను ఎలా చేపించినాడు, ఢీ కొట్టించి ఆ విధంగా చేపించాడు కూడా. వాడిని తక్కువ అంచనా వేయకూడదు. చేసిన 10 నిమిషాలు కూడా బాగా చేపించినాడు రోల్. ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్ గా సంయుక్త మీనన్ బాగా చేసింది ఆమె. జాగి సాంగ్ మాస్ బాగుంది, కానీ ఆమె మిలిటరీ ఆఫీసరు అయినా కూడా పోరాడింది. ఆమె కూడా ఫైట్ చేసి పోరాడింది. బాగా బ్రహ్మాండంగా చేశారు. సూపర్ సూపర్. శివుడి రూపంలో బాలయ్య గారు ఎలా అనిపించారు? బాగున్నాడు మేడం. ఇంకొకటి చేయలేడు, ఇంకొకటి చేపించలేడు, చేయలేడు కూడా. ఏ హీరో కూడా చేయలేడు. ఒక చేపాలంటే భయపడే దబిడే బాలయ్య ఒకడే. రాసుకోండి. ఎలివేషన్ సీన్స్, డైలాగ్స్ ఎలా అనిపించాయి మేడం? చెప్పులు గుస్ బాంబ్స్ చేయాలంటే ఆయన బాలయ్యే. చూసుకోండి, బొమ్మను తక్కువ చూశారు. వాళ్ళ కాల బ్రహ్మాండంగా చేశారు. ఓకే. గారి యాక్షన్ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ ఎలా అనిపించాయి? చాలా బాగుంది. ఓకే, అంటే అఖండకి అఖండ 2కి డిఫరెన్స్ ఏంటంటే రేటింగ్ ఎంత ఇస్తారు? ఒక 5 మార్కులకి ఎన్ని మార్కులు వేయాలంటే 5 5 భయ్యా. థ్యాంక్ యూ. అక్కడ 10 రెట్లు బాగుంది. అవునా? బాలయ్య గారి యాక్షన్ సీన్స్ ఎలా టాప్ ఇంకా హైలెస్ట్. అంటే డిఫరెన్స్ ఏమైనా ఉందా? మొన్న రిలీజ్ అవుతుంది, ఇప్పుడు మళ్ళీ వచ్చింది కదా, ఏమైనా చేంజ్ ఏమైనా కనిపించిందా? అదేమీ లేదు. ట్రైలర్ ఎలా అనిపించింది? ఆ సీన్స్ అవన్నీ కూడా చాలా బాగుంది. అంతా తలకైతే దిష్టి తీశారు కదా, అది ఎట్లా? ఆ సీన్ వచ్చిన హైలెట్. అది బాగా చేస్తే ఎవరు చేసినా అయితే బాగోదా, బాగా చేస్తేనే బాగుంటుంది. అంతేనా? కలెక్షన్స్ ఎలా వస్తాయి అనుకుంటున్నారు? బాగుంటుంది, చాలా బాగుస్తాయి.